మళ్ళీ ఏమంటాడు ఆడ మైబినారు నాన్నపేట పోయి ఇంకోటి చూపారు అని మైబినారు నాన్నపేట కొనుక్కుంది ఏమిది ఫస్ట్ గ్యాస్ లేకపోయాడు ఏమో పండుగలు బాబు చేస్తే వస్తుండ్రు మంది మరి ఫస్ట్ కేసు మంది కళ్ళలో గుగ్గులు లేపి మళ్ళీ మంది ఎక్కిండ్రు పిల్లల తల్లు అందరూ కట్టుకొని కిరాలు పెట్టుకొని మళ్ళీ వాడు తిమ్మర పట్టేస్తుందా మళ్ళీ వాడు టాకీస్ కాసొచ్చా వాడు టాకీస్ కాస్తాడు పట్టి ఏమనుకో స్వామి శరణమయ్యప్ప నా పేరు గోపాలకృష్ణ గురుస్వామి ఉమ్మడి పాలమూరు జిల్లాలో అందరికీ ఆత్మీయంగా ఉన్నాను. ఈరోజు హిందూ మనోభావాలు అదేవిధంగా అయ్యప్ప స్వామి యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి దిల్ రాజు సినిమా విడుదలైనందుకు దాన్ని పురస్కరించుకొని ఇరుముడి సినిమాను విశేషంగా ప్రతి ఒక్క హృదయంలో దాడుకునే విధంగా ఉన్నటువంటి ఆ సినిమాను పక్కన పెట్టేసి దిల్ రాజు సినిమాను ప్రచారం చేయడానికి ఒక సంకల్పంతో అన్ని థియేటర్లలో ఇరుముడి ఏ థియేటర్లో ఆడుతుందో ఆ థియేటర్లు మొత్తం కూడా ఇరుముడి సినిమాను బ్యాన్ చేసి దిల్ రాజు సినిమా వెళ్ళడానికి ప్రయత్నించారు. ఇక్కడ మక్తల్లో కూడా అదేవిధంగా చేస్తే మా స్వాములందరూ కలిసి మక్తల్లో ఉన్నటువంటి గురుస్వాములు అయ్యప్ప స్వాములు అందరూ కూడా మమేకమై ఇరుముడి సినిమాను తప్పకుండా వెయ్యాలి థియేటర్లో దిల్ రాజు సినిమా బ్యాన్ చేయాలని ఒక గట్టి సంకల్పంతో ధర్నా చేయగా ఈరోజు వాళ్ళ కృషి ఫలించి ఇరుముడి సినిమాను ఈ యొక్క థియేటర్లో వేయడం జరిగింది. ఇప్పుడే ప్రారంభమవుతుంది. వాస్తవికంగా ఆ ఇరుముడి సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి సినిమా. ఎందుకంటే దాంట్లో స్త్రీమూర్తికి సంబంధించినటువంటి విశేషాలు చాలా ఉన్నాయి. అమ్మాయి యొక్క పుట్టినప్పటి నుంచి ప్రతి శ్రీమూర్తి కూడా తన సొంతంగా భావించి దీనిలో చూపించారు. చాలా విశేషంగా ఉంది. కాబట్టి ఇలాంటి సినిమాలకు మనం ప్రోత్సహించాలి, కానీ ఈ పాశ్చాత్యమైనటువంటి సినిమాలకు దూరం పెట్టి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి ఈ యొక్క ఇరుముడి సినిమా చాలా విశేషమైనట్టుగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడాలని కోరుకుంటూ ఈరోజు అయ్యప్ప సేవా సమితి మక్తల్ జగ్దర్ ఆధ్వర్యంలో విశేషంగా ఇక ధర్నా చేయడం వల్ల మరలా ఇరుముడి సినిమాను ఇప్పుడే ప్రారంభించారు మక్తల్ థియేటర్లో. కాబట్టి మా అయ్యప్ప స్వాములు కూడా ఏ విషయంలో కానీ ముందుగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఈ పత్రిక ముఖంగా అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.